తిరుమలలో సిఫార్సు లేఖల ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై టీటీడీ కీలక నిర్ణయం దిశగా ఆలోచిస్తుంది. ఒకే వ్యక్తి ఒకే నెలలో పలుమార్లు సిఫార్సు లేఖలతో దర్శనానికి వస్తుండటంతో ఆధారంగా నెలకు ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పించే ప్రతిపాదనను పరిశీలిస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, బోర్డు సభ్యుల కోటాలో ఎలాంటి మార్పులు ఉండవని, అయితే సిఫార్సు లేఖల దుర్వినియోగం, దందాను అరికట్టడమే ఈ చర్య లక్ష్యమని తెలుస్తోంది. ఇక దీనిపై రేపు జరగబోయే బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అయితే వచ్చినటువంటి భక్తులు వివిధ రూపాన్ని కూడా స్వామివారిని దర్శించుకుంటారు. కొంతమంది సర్వదర్శనానికి వెళ్తే మరి కొంతమంది అయితే ఎస్ఎస్డి టోకన్ల ద్వారా పొంది దర్శనానికి వెళ్తారు. మరి కొంతమంది 300 రూపాయలు ప్రత్యేక దర్శనానికి వెళ్తే మరి కొంతమంది విఐపి టికెట్లు తీసుకొని స్వామివారి దర్శించుకుంటారు. మరి కొంతమంది చంటి బిడ్డలు, అదేవిధంగా వయోవృద్ధులకు సంబంధించిన దర్శనాలు వివిధ, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఐ దర్శనాలు, ఇట్లా అనేక దర్శనాలు ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా సరే ఆ భక్తుల సంఖ్యార్థం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి దర్శనాలకి వెళ్ళి వాళ్ళ స్థాయిలో వాళ్ళ స్వామివారిని దర్శించుకొని క్షణకాలం స్వామివారిని దర్శించుకుంటే చాలు అనుకునే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళి బయట వస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఈ ఎస్ఎస్డి టోకన్స్ కలిగిన భక్తులు ఒకసారి ఎస్ఎస్డి టోకన్స్ దర్శనానికి టోకన్ తీసుకుంటే తిరిగి 30-31 రోజుల తర్వాత, అంటే సరిగ్గా నెల రోజుల వరకు తర్వాతే ఈ యొక్క దర్శనానికి మళ్ళీ ఆ యొక్క సాఫ్ట్వేర్ కూడా అనుమతిస్తుంది. ఆ విధంగా ఒక నెల తీసుకున్న భక్తుడు రెండోసారి మరుసటి నెలలో వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది రోజు స్వామివారిని దర్శించుకునేదానికి తిరుమలకు వస్తుండే వారాంతరం నెలకొకసారి ఇట్లా స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అయితే నెల కొంతమంది వారాలకు ప్రతి రోజులు కూడా సరే వచ్చి దర్శించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సర్వదర్శనానికి ప్రతిరోజు వచ్చి దర్శించుకునే వాళ్ళు కూడా ఉంటే ముఖ్యంగా విఐపి దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సరే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే సిఫారసు లేఖలుగా తీసుకొని వస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు సంబంధించినటువంటి ఈ యొక్క సిఫారసు లేఖ ఏదైతే ఉంటుందో ఈ యొక్క లేఖలు సాధారణంగా ఏదైతే శని, ఆది, సోమవారం ఇలాంటి ఏదైతే శుక్ర, శని, ఆదివారం ఇలాంటి లేఖల్లో ప్రజాప్రతినిధులు ఈ యొక్క లేఖలను అయితే సమర్పించి తీసుకొని వెళ్తూ ఉంటే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సోమ, మంగళ, బుధ, బేస్తవారంలో ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సిఫారసు లేఖలు ఏదైతే శుక్రవారం, శనివారం, ఆదివారం ఇదొక ఈ 3 రోజులు ఆ యొక్క ప్రజాప్రతినిధులు నేరుగా స్వామివారిని దర్శించుకోవడానికి వాళ్ళ లెటర్లు ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. అదేవిధంగా సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం ఈ మిగతా రోజుల్లో అయితే ప్రజాప్రతినిధులకి సంబంధించి బోర్డు నెంబర్కి సంబంధించి ఈ యొక్క లేఖలన్నీ తీసుకొని వచ్చి మిగతా వారు ఏదైతే సిఫారసు లేఖల ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే కొంతమంది ఏదైతే వాళ్ళకి అనుగుణంగా ఏదైతే సిఫారసు లేఖలు వారానికి ఒకసారి, నెలలో 2-3 తూర్లు కూడా వచ్చినట్టు కూడా సరే అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క సిఫారసు లేఖలు తీసుకొని వచ్చి స్వామివారిని నెలలో 2-3 సార్లు కూడా దర్శించుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సిఫారసు లేఖను తప్పుదావ పట్టిస్తూ కూడా సరే ఈ యొక్క కొంతమంది అడ్డంగా చేసుకొని వ్యాపారాలు చేస్తూ అంటే అక్రమాలు కూడా తెరలేపుతున్నట్టు కూడా సరే అట్లా టీటీడీ కూడా గుర్తించింది. అయితే ఏమైనప్పుడు కూడా సరే స్వామివారికి సాధారణ భక్తులుగా వచ్చే భక్తులతో పాటు అట 300 రూపాయల ప్రత్యేక దర్శనం, సిఫారసు లేఖలు ఇవన్నీ ద్వారా వచ్చే భక్తులు కూడా సరే స్వామివారిని రోజుకి ఏదైతే 65 నుంచి 70 వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 1,00,000 మంది దాకా కూడా సరే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క సిఫారసు లేఖలు మాత్రం ఏదైతే కొంతమంది మాత్రం నెలలో 2-3 తూర్లు కూడా వచ్చినట్టు కూడా అయితే అధికారులు గుర్తించారు. ఇవన్నీ కూడా సరే ఈ యొక్క విఐపికి సంబంధించినట్టు సిఫారసు ప్రజాప్రతినిధులు కావచ్చు బోర్డు నెంబర్లు సిఫారసు లేఖను కేవలం ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రం నెలలో తీసుకొని వచ్చే విధంగా కూడా సరే టీటీడీ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే దాని ద్వారా మరికొంతమంది స్వామివారిని దర్శించుకునేదానికి కూడా వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా వచ్చిన వారే తిరిగి రిపీట్ అంటే అదే నెలలో 2 సార్లు 3 సార్లు ఇట్లా రాకుండా కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క లెటర్లను అడ్డు పెట్టుకొని ఏదైతే అక్రమాలకు తెరలేదో వీళ్ళు కూడా చెక్ పెట్టే విధంగా కూడా సరే టీటీడీ యోచిస్తున్న పరిస్థితి ఉంది. దీని అన్నిటికీ కూడా సరే మ్యాండేటరీగా ఆధార్ కార్డుని అమల్లోకి తీసుకొని ఆధార్ కార్డుతో ఈ యొక్క సిఫారసు లేఖ తీసుకొని వచ్చిన వ్యక్తి ఒకసారి తీసుకొని వస్తే మరో నెల రోజుల వరకు కూడా సరే అతనికి అనుమతి ఇచ్చే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఈ యొక్క 100 ఏదైతే 300 రూపాయలకు సంబంధించి ప్రత్యేక దర్శనం కావచ్చు ఎస్ఎస్డి టోకన్లో ఈ యొక్క నిబంధన అమల్లో ఆల్రెడీ ఉంది. అయితే ఏదైతే విఐపికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను కూడా ఈ విధంగా ఏదైతే వాళ్ళు కాకుండా
వాళ్ళ సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకి ఈ నిబంధనలు తీసుకొస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా టీటీడీ యోచిస్తున్న పరిస్థితి ఉంది. జరగబోయే బోర్డు మీటింగ్లో ఈ యొక్క తీర్మానాన్ని కూడా అమలు చేసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే స్వామివారి సేవలు అయితే ఉంటాయి, ఈ సేవలు కూడా ఈ యొక్క లక్కీ డ్రిప్, ముఖ్యంగా ఒక లక్కీ డ్రిప్లో ఈ ఒక నెలలో వచ్చిన వ్యక్తి మరో మరుసటి నెలలో వరకు కూడా సరే లక్కీ డ్రిప్ ఆగాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్డిడి టోకన్స్ కోసం కూడా సరే ఒక నెలలో ఎస్ఎస్డి టోకన్స్ శ్రీవారి ఏదైతే దర్శనానికి వచ్చే ఎస్ఎస్డి టోకన్స్ ఉంటే ఆధార్ కార్డు ద్వారా తీసుకున్న వ్యక్తి మరో 30 రోజుల వరకు కూడా సరే అతనికి వచ్చే పరిస్థితి ఉండదు. అదేవిధంగా కూడా సరే ఈ యొక్క విఐపికి సంబంధించిన దర్శనాలను కూడా సరే తీసుకొస్తే ఎలా ఉంటుందో అంటూ టీటీడీ అధికారులు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. జరగబోయే బోర్డు మీటింగ్లో కూడా సరే ఈ అంశంపై కూడా సరే పరిశీలించే పరిస్థితి అయితే కూడా తాజాగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి.